హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ తీసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ శుభం మూవీ అనమాట. సో మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకైతే జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జూన్ 13th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు శుభం మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ అలపుడి జింకానా మూవీ అనమాట. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడైతే వచ్చేసింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకైతే సోనీ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ జూన్ 4th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు జింకానా మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ రైట్ టు మూవీ అనమాట. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. జూన్ 29th నుంచి అయితే రైట్ టు మూవీ అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ రైట్ టు మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే మనకు జూన్ 29th అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రానా నాయుడు సీజన్ 2 మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. సో ఈ మూవీ పైన చాలా బజ్ అయితే ఉంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది. మనకైతే ఈ మూవీలో హీరోస్గా వచ్చేసి మనకైతే రానా అండ్ విక్టరీ వెంకటేష్ గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ సీజన్ 2 వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 13th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి రానా నాయుడు సీజన్ 2 మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ తపన మూవీ అనమాట. సో తపన మూవీకి స్మాల్ అప్డేట్ అయితే, సో తపన మూవీ అయితే మనకు ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ అయితే కాదు, కేవలం యూట్యూబ్ ఛానల్లోనే మనకు తెలుగు వర్షన్ కూడా యూట్యూబ్లోనే రిలీజ్ అయితే అవుతుంది. కానీ అన్కట్ వర్షన్ అయితే మనకు యాడ్సెన్స్ అయితే ఒప్పుకోదు, అందుకే అన్కట్ వర్షన్ అయితే మనకు యూట్యూబ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంకా అయితే వాళ్ళైతే డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. సో తప్పకుండా మనకైతే నెక్స్ట్ మంత్లో అయితే మనకు తపన మూవీ కూడా వచ్చేస్తుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే వీడియో అయితే చేస్తాను, డేట్ వచ్చినప్పుడు ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ స్క్విడ్ గేమ్ 3 మూవీ అనమాట. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ స్క్విడ్ గేమ్ మూవీ పైన ఎంత హైప్ ఉందో మీ అందరికీ తెలిసిందే. సో దాంట్లో నుంచి వచ్చిన ఈ థర్డ్ పార్ట్ మూవీ అనమాట. సో ఈ మూవీ నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 27th నుంచి అయితే ఈ స్క్విడ్ గేమ్ 3 మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో స్క్విడ్ గేమ్ 1, 2 ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసిందే. సో స్క్విడ్ గేమ్ 3 మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే జూన్ 27th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ శ్రీ విష్ణు గారు హీరోగా యాక్ట్ చేసిన #సింగిల్ మూవీ అనమాట. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అయ్యే ముందు అయితే మనకు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళైతే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ జూన్ 6వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు శ్రీ విష్ణు గారు హీరోగా యాక్ట్ చేసిన సింగిల్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం అయితే నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు, ఎందుకంటే ఈ మూవీ థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అందుకే మనకి ఈ మూవీ థియేటర్కి వెళ్ళి చూసినా కానీ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ అయితే మనకు జూన్ 6వ తారీఖున అయితే మనకి ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు తెలుగు వర్షన్ కోసం అయితే. సో తమిళ వర్షన్ అయితే మనకు ఆల్రెడీ అయితే సనెక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తమిళ్ వచ్చిన వాళ్ళు ఉంటే తమిళ్లో అయితే వెళ్ళి చూడడానికి అయితే ఐలాండ్ మూవీని అయితే ప్రయత్నం అయితే చేయండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది, అందుకే ఈ మూవీ తెలుగు వర్షన్ కోసం అయితే అంతలా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ తెలుగు వర్షన్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకు తెలుగు వర్షన్ కూడా మనకైతే సనెక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 29th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి సనెక్స్లో మనకు ఈ ఐలాండ్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఐలాండ్ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళైతే తెలుగు వర్షన్ వచ్చేసి మనకైతే సనెక్స్లో అయితే మనకు జూన్ 29th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్ ఇస్ భైరవ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోస్గా వచ్చేసి మనకు బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకి ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకైతే G5 వాళ్ళైతే తీసుకున్నారు. ఏకంగా 32 crores పెట్టి మనకైతే G5 వాళ్ళైతే ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే సొంతమైతే తీసుకున్నారు. సో వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ పైన ఏదో 1 month ఎట్లాగో అగ్రిమెంట్ అనేది ఉంటుంది. 1 month తర్వాతనే మనకైతే మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ భైరవ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఈ జూన్ మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవకాశం అయితే ఉంది. అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ని కూడా వాళ్ళైతే అనౌన్స్
థర్స్డే చేస్తారు. అప్పుడు కూడా మనమైతే వీడియో అయితే చేస్తాం. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను తప్పకుండా ఒక లైక్ తీసుకొని అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో వీడియో కదా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.